యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మరియాల గ్రామంలో శుక్రవారం రోజున మార్నింగ్ వాక్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుండి మరియాల గ్రామంలో అన్ని వీధుల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల పురోగతిని, లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. అధికారులకు వారి సమస్యలు తెలిపి వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఎవరైనా వికలాంగులు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేయూతను అందిస్తూ బీర్లా ఫౌండేషన్ సౌజన్యంతో 50 బస్తాల సిమెంట్ కూడా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అందిస్తామని వికలాంగుల కుటుంబాలకు తెలిపారు. ఇక గ్రామం మొత్తంలో ఎవరైనా మొదటగా ఇల్లు నిర్మాణం చేసుకుంటే వారికి పట్టుబట్టలు పెట్టి యాటపోతును అందిస్తామన్నారు. త్వరితగతిన ఇల్లు నిర్మాణం చేసుకుంటే 5 లక్షల బిల్లు పడుతుందని అన్నారు. ముందు దశల వారీగా అకౌంట్లో డబ్బులను ప్రభుత్వం జమ చేస్తుందని బీర్ల ఐలయ్య తెలిపారు. ఇప్పుడు గవర్నమెంట్ రావడానికి మీరంతా కారణం. ప్రజాప్రభుత్వం వచ్చి ఎన్ని వచ్చినాయి? టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ చూస్తున్నావా? కులం చూస్తలే, మతం చూస్తలేవు. ఇప్పటికి వచ్చాక నువ్వు టీఆర్ఎస్ అంటారు. టీఆర్ఎస్ అయినా సరే ఇల్లు ఇచ్చలే. ఒక నిమిషం ఆగురన్నా. ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ అయినా ఎమ్మెల్యే గారు ఇల్లు ఇచ్చిండు, నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా 10 ఏళ్ళ సంది నేను కిరాయించిన ఒకటే రూమ్ లో ఉన్నా సార్. ముగ్గురు పిల్లలు మళ్ళీ భార్య, నేను మా అమ్మ ఒకటే రూమ్ లో ఉన్నాం. 10 ఏళ్ళ సంది చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. తొందరగా 100%. అందుకే మార్నింగ్ వాక్ వచ్చి ఇంట్లో పరిస్థితి ఏంది, ఎంతవరకు వచ్చింది, డీస్పీడ్ కంప్లీట్ అయినా, బిల్లు పడ్డాయా, తొందర 2 నెలల్లో కంప్లీట్ చేసి మీ అందరినీ కొత్త ఇంట్లో గ్రూప్ రేషన్ చేయిస్తందుకు వచ్చిన. రైట్. ఏం పేరా? ముగ్గురు పిల్లలా? ఏం చేస్తావు నువ్వు? స్కూల్ బస్. రైట్. ఇది బీస్పీడ్ క్యాప్చర్ అయిందా? ఫోటో కొట్టిన బిల్లు ఏ గారు ఇది కూడా అంత పెండింగ్ ముందు పూర్తి కాలేదు సార్. కలెక్టర్ గారి దగ్గర పెండింగ్. ఏమని? నార్మల్ పెండింగ్ అనే పెట్టింది. దేని పెండింగ్? రీజన్ అని చెప్పలేదు కాకుండా బేసిక్ కంప్లీట్ అని ఏ ఎక్సెప్షన్ మనకు రిమార్క్ వచ్చింది. అట్లీస్ట్ ఏమంటుండు, నాకు 3 పిల్లలు, మా భార్య, నేను, మా అమ్మ ఒక్కటే రూమ్లో ఉంటున్నాం సార్, మాకు గవర్నమెంట్ వచ్చాక ఇల్లు వచ్చిందని. ఆయనకి ఏం సంతోషం? బిల్లు అయిపోతే మనం ఇచ్చి ఇల్లు ఇచ్చింది, ఆయనకి బిల్లు ఇస్తే మళ్ళీ 1 లక్షతోటి ఇంకా లేపుకుంటాడు, పిల్లలు ఎప్పుడు స్లాబ్ వేసుకుంటారు. మరి నేను వచ్చి చూసేంత వరకు కూడా మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఎట్లా గారు? మన డ్యూటీ ఏంది? నా డ్యూటీ ఏంది? ప్రజలు నాకు ఓటేసి కాబట్టి నేను ప్రజల కోసం తిరగాలి. నా డ్యూటీ నేను చేస్తున్నాను. మీరు డ్యూటీ ఏంది? మీకు ఇండ్లు టాస్క్ ఇచ్చారు, మీకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయాలి కదా గారు. చేయకపోతే ఎట్లా? పేమెంట్ కాదు బిడ్డ, ఏం ప్రాబ్లం ఉంది? మీతో అయితే మీతో షార్ట్ అవుట్, నీతో కానప్పుడు నీ పై అధికారికి, ఆ పై అధికారికి అవసరం అయితే కలెక్టర్ చెప్తాను, లేకపోతే ప్రభుత్వానికి మాకు చెప్తాను, నేను మంత్రి గారు చెప్తాను. అవసరం అయితే ఎక్కడ ప్రాబ్లం షార్ట్ అవుట్ చేస్తాను. నేను వచ్చి స్వయంగా ఇల్లు తిరిగేదాకా ఇల్లు ప్రాబ్లం జరగకపోతే ఆయన మనం ఇచ్చేలాము ఇందిరా ఇల్లు కంప్లీట్. లేదు మరి ఇప్పుడు ఉంది పరిస్థితి ఏంది? ఇట్లాంటివన్నీ నాకు సాయంత్రం వరకు నువ్వు నేను పోయే వరకు లిస్ట్ ఇచ్చి ఏంటి ప్రాబ్లం ఉంది, ఎవరికి చెప్పాలి, ఎక్కడ షార్ట్ అవుట్ చేయాలి, అవన్నీ క్లియర్ చేయి. ఓకే బిడ్డ. కాబట్టి సొంతంగా దెబ్బగా కట్టగలిగాడు. అందరు ఇట్లా కడితే మంచిగా ఉంటుండే. అందుకే నా గడ్డ వేస్తున్నావు. ఉందా ఇన్సూరెన్స్? ఉందా? మరొక ఇన్సూరెన్స్ ఉందా? అన్ని ప్రాసెస్ మొత్తం ఎంఆర్ఓ నుంచి మనకి చెప్పాలి కదా బా, పెండింగ్ ఉంటే నా ఇంటిమేషన్ ఇస్తాను కదా. నాకు వాట్సాప్ పెట్టు. ఏ రమేష్, మన ఉపేంద్ర అందుకే చూస్తేందుకే వచ్చిన కట్టిస్తున్నా. ఇంకెవరెవరు కావాలో చూడడానికి వచ్చిన. ఎందుకు వచ్చా? పొద్దున మబ్బులు 6 గంటలకు లేచి ఎందుకు వచ్చినా మీ ఊరికి? అదే అంటున్నా, ఇల్లు తిరిగి ఇంకెవరికి కావాలి? అప్పట్లేక ఉన్నోళ్ళకి ఇప్పుడు కాదు, పేదోళ్ళకి లేని వాళ్ళకి ఇవ్వాలి.
ఇస్తున్నా కట్టుకుంటావు కదా ఎండే గారు ఇప్పుడు 6లో షిఫ్ట్ ఇది ఉంది కదా, ఇది నోట్ చేసుకోండి. ఇట్లా ఇస్తే మనకు కూడా పేరు ఉంటుంది. ఇమీడియట్లీ శాంక్షన్ ఇద్దాం. అందుకే ఇప్పుడే నీకు శాంక్షన్ ఇస్తున్నా. ఇది వచ్చేసి కట్టుకో, ఇల్లు కట్టుకో. లోపల ఫోటో ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మనం వచ్చిన మంచిగా ఉందా లేదా? ఫోటో చూస్తే స్నానం చేస్తా రోజు ఇతను ఇంటనే చేస్తా. ఎక్కడ వచ్చిన కొడుకు చూసిపోతాడు. ఇల్లు కట్టుకుంటావు కదా ఇప్పుడు ఇస్తే? కట్టుకుంటా. నువ్వు ఇస్తున్న వాటిక అవును ఇయ్యాలి. నేను ఖరీదు దాన్ని, నా మొగడు చచ్చిపోయింది ముసలోడు, నన్ను ఆగం చేస్తాడు. నేను కట్టిస్తానే. మీ కాలు మొత్తాయ్యా. ఇల్లు బుడ్డోడు సలగుండు జ్వరం వస్తుందా? ఏం చేస్తావు బిడ్డ? వెరీ గుడ్. మంచిగా ఇల్లు బీచ్ పిడి వచ్చింది అమ్మా. సంతోషమా ఇల్లు కట్టుకుంటాను? రైట్, కట్టు, తొందర కట్టు. ఆ లెంటలు పోయాక మళ్ళీ బిల్లు ఇప్పిద్దాం. ఏ సీను, గృహప్రవేశం విలేజ్ పెడతావు, ఆలోచన పెడతావా? విలేజ్ పెడతావా? అన్నం ఇద్దరు నాయన. సరే, అన్నకి వెళ్తాడా మరి తమ్ముడికి వెళ్తాడా? యాట అన్నకి పోటీ పడాలి. ఏమంటున్నా? రైట్. ఏం పేరు చెల్లె? మీకు బట్టలు యాడ తీసుకురావాలిగా. గృహప్రవేశం తొందర ఏరి దశలో చేసావా? తప్పకుండా మాటిస్తున్నావు. ఏం చెల్లె? దశలో గృహప్రవేశం చేయాలి. పాపనా? 20 మినిట్ పడుతుందిగా.